అందరికీ తెలుసు పగడాల ప్రవీణ్, పాస్టర్ పగడాల ప్రవీణ్ అనేవారు మృతి చెందారు. మన ప్రాంతంలో వారి మృతదేహం లభ్యమైంది 24th నైట్. సో వారి కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి, వారి మిత్రులందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఈ కేసుకి సంబంధించి వివరాలు తెలియజేసే ముందు, మీ అందరికీ తెలుసు ఈ కేసు తాలూకా చాలా గత నిన్న ఈరోజు కూడా మీరు చూసినట్టయితే అనేక రకాలైనటువంటి విషయాలు సోషల్ మీడియాలో కానీ బయట కానీ డిస్కస్ చేస్తున్నారు. మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ. సో వీరందరూ కూడా ఆ రోజు 24th ఏదైతే జరిగిందో, మనకి 25th మార్నింగ్ అరౌండ్ 8:30 టైంకి మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే, ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి అనేసి. చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్గా రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా, సో ఇమీడియట్గా VR1 పిలిపించుకున్నారు. అలాగే డెత్ అయిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు. పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు. అక్కడ మొబైల్ పడి ఉంది. మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి, RJY రామ్మోహన్ RJY అనే ఆయనకి చేయబడి ఉంది. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్, మిత్రులు. అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇదే బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్, బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి. ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దే హవ్ గివెన్ వన్ కంప్లైంట్. అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ FIR కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇన్క్వెస్ట్ చేయాలి. బాడీ మార్చురీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమ్మీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, క్లూస్ టీమ్ కానీ, ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనము ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే
ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ లేకపోతే డౌరీ డెత్స్లో కానీ వాటిలో చేస్తారు, చాలా సీరియస్ అఫెన్సెస్లో. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హ్యావ్ ఆస్క్ ది ఎంఆర్ఓ, కలెక్టర్ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు వచ్చి ఇంక్వెస్ట్ చేయడానికి, అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడానికి, అలాగే అండర్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్ టీమ్ ఆఫ్ నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు, బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు, నెక్స్ట్ సూపరింట్ క్లోజ్గా మానిటర్ చేశారు, అలాగే ఇంక్వెస్ట్ విఆర్ఓ అండ్ ఎంఆర్ఓ చేశారు. వారికి నచ్చిన వ్యక్తులనే పంచులుగా పెట్టడం జరిగింది అక్కడ. సో అరౌండ్ 1:30 ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ తర్వాత పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. సో చాలామంది క్రైస్తవ ఫాదర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యాక్ట్స్, నిజాలు ఏమిటో మాకు కావాలి సార్, ఈ ప్రొటెస్టులు కానీ అవి చేయడానికి లేరు. 70% ఆఫ్ ది క్రైస్తవ సోదరులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం. సో ఇందులో భాగంగా మాకు అంటే ఎలా జరిగింది ఇది అన్నది మనకి క్లూస్ కావాలి, వేరియస్ క్లూస్ కావాలి, దాంట్లో అనాలిసిస్ కావాలి. దాంట్లో భాగంగా మాకు ఒక 2 ఫుటేజ్లు తీసాము. దాంట్లో ఒక ఫుటేజ్ చూపించగలుగుతారా? పెట్టండి, టోల్ గేట్ ఫుటేజ్ చూపించి. ఇస్ ద పాస్టర్ అరౌండ్ ఎక్కడండి 11:31కి టోల్ ప్లాజా మన కొవ్వూరు రామన్ బ్రిడ్జ్ ముందు బ్లింకర్ వేసి ఉంది, ఈజ్ మూవింగ్. మరోసారి ప్లే చేయబో, ఎక్కడ చూడే లైట్ లేకపోతే అది కూడా. సో ఆర్ యూ సీయింగ్ ద వీడియో కదండి? అగైన్ అనదర్ ఇది ఆయన చాలా ఓకే. దిస్ ఈజ్ వన్ ఎవిడెన్స్ చేయడానికి డిఎస్పీ కొవ్వూరు హెడ్ చేస్తూ, నార్త్ డిఎస్పీ ఆ టీంలో ఉంటారు, సిఐ రాజానగరం ఉంటారు, సిఐ కోరుకొండ ఉంటారు. దెర్ ఆర్ 3 to 4 SIs కూడా పెట్టారు. నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు. చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు, అక్కడ ఉండే మనుషులు ఆ టైం అప్పుడు ఎవరున్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, టైం లైన్ ఏంటి, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే నౌ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. సో ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము తీస్తాం. ఇది మన ఏరియాలో ఉన్నది, బట్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ 11కి. నౌ యూ సీ దిస్ ఈజ్ ద ఏంటి 3 minutes అది కాదు పెట్రోల్ బంక్కి. సో నౌ దిస్ ఈజ్ ద పెట్రోల్ బంక్ అండి. ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదా, నువ్వు అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈజ్ పాస్ట్. అగో అవేల్ ఇంకా అగో అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది పొగొచ్చినట్టు. చూసి మరోసారి రీప్లే చేయ బాబు. జస్ట్ స్లో మోషన్లో బాగోలేదు స్క్రీన్. ఇంకా ఇందాక టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది. సో 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 ఇంకా ఇది అయిపోయిన తర్వాత అది కాదు, అదేనా? అది కాదు, అదేనా? ఓకే. ఎస్. సో కారు పాస్ అయింది, మనకి డస్ట్ వచ్చింది. సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ అనదర్ 11:42. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్. ఎందుకు లైట్ లైన్ బాబు రండి.
ప్లీజ్. ఇది ఈ రెండు ఒకటి మాకు బేసిక్గా ఆయన మూమెంట్కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్లు. ఈ ఎవిడెన్స్ని మేము అనలైజ్ చేస్తాం. తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 మినిట్స్లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్లో వారి స్టేట్మెంట్స్ అన్నీ కట్టారు. సో పోస్ట్ మార్టంలో ఇంకా ఈ క్లాత్ అంతా కూడా వీ విల్ సెండ్ ఫర్ FSL, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. రాదండి, వెంటనే రాదు. ఇట్ టేక్స్, వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ రెండు సీసీ ఫుటేజ్ చూసి యాజ్ ఎ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కంక్లూడ్. అదే వారు చెప్తారు, వారు అనలైజ్ చేయాలి. దీంట్లో ఏది తొందరపడకూడదు. బికాజ్ అనుమానం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి షుడ్ డబుల్ క్లారిఫై అంటే నేను ఒక డాక్టర్, ఇంకో డాక్టర్, ఒక ఐఓ, ఇంకో ఐఓ, దీని మీద ఎలాగా హౌ హీ కేమ్ టు, సార్ నేను ఇలా అనుకున్నాను, అవునా తప్ప, రైట్, డిఎస్పీ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్తుంది. ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక ఎస్ఐ ఎవరో చూడరు, పైనుండి సిఐ ఒక సూపర్వైజర్ ఉంటారు, అండ్ పైనుండి డిఎస్పీ ఉంటారు, పైన ఎస్పీ గారు ఉంటారు, ఇంకా అవసరమైకుంటే ఐజీ గారు కూడా రివ్యూ చేస్తారు కేసు. ప్రతి కేసుని ఎవ్రీ మంత్ రివ్యూ జరుగుతుంది. FSLకి ఇప్పుడు కలెక్ట్ చేసినవన్నీ మెటీరియల్, షర్ట్ ఉంది, ఆయన బ్యాగ్, బండి తాలూకా స్క్రాచ్ మార్క్స్కి ఎంఏ ఇన్స్పెక్టర్కి పంపిస్తాము. అతను ఇది బండి ఎలా ఉంది, అక్కడ స్క్రాచ్ మార్క్స్ కూడా ఉన్నాయి, వచ్చాడు కదా ఎంఏ, ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బండి ఫిట్నెస్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ఇస్తారు. There are so many things. Yes. డెఫినెట్లీ ఆ కారు ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక 5-6 వెహికల్స్ తీసుకొని 5-6 వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి. వీ హ్యావ్ గాట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మా దగ్గర గత 1 మంత్లో వీ హ్యావ్ అక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ. డీజీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టోల్ గేట్లు పాస్ అయ్యింది, ఎక్కడెక్కడ ఇవన్నీ వస్తాయి ఫాస్ట్. అవి కూడా కంట్రోల్స్, ఆ కంట్రోల్స్ కూడా మట్టిలో పడిన బ్లడ్, వుడ్ మీద పడిన ఏది ఉన్నా కలెక్ట్ చేస్తారు. అది ఎవరి బ్లడ్, అక్కడ ఏమున్నాయి అన్నీ కలెక్ట్ చేశారు. దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, పోలీస్ ఎవ్రీ ఎస్పీ దగ్గర trained inspector, FP inspector. His name is Moses. అది అనలైజ్ చేయాలి. కారు రావాలా, కారును పట్టుకోవాలి, అతని వెహికల్ ఫిట్నెస్ చూడాలి, ఇవన్నీ చూడాలి. ఇట్ ఈస్ టు బి సీన్. నేను నిర్ధారించలేను. ఇంకా 2-3 ఎంఏ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలా. కారు ఎక్కడ డెంట్ ఉందా, కారు వెళ్ళింది, దానికి ఒక డెంట్ ఉంటుంది, డెంట్ మార్కు ఎంఏ ఇన్స్పెక్టర్ చూస్తారు. ఇంపాక్ట్ ఏంటి చూడాలి, లారీలు, కార్లు అన్నీ చూడాలి. ఏమండి అది ఇంజరీస్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలాగా వచ్చింది అన్నది తెలుస్తుంది. నౌ దిస్ ఆల్ ఇప్పుడు వెళ్ళింది అలాగా చూసాం మనం. తర్వాత ఏం జరిగింది, మార్నింగ్ ఏం పోస్తుంది, ఫోటోలు గట్రా తీసారు. ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్మెంట్. నౌ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జామిన్ చేయాలి.
ఫర్దర్గా అతను ఎవరెవరితో మాట్లాడారో తీయాలి, అతని అసోసియేట్స్తో మాట్లాడాలి. మేము అప్పుడు వీ కెన్ స్పీక్ అవుట్. వాట్ బాబు మీరు చెప్పింది నాకు అర్థమైంది, మీరు చూస్తున్నారు. షూ మార్క్ పడింది, ఆ షర్ట్ ఇప్పుడు పంపిస్తున్నాం. వీఆర్ సెండింగ్ ఇట్ టు FSL. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. యు సీ ఇన్వెస్టిగేషన్లో బ్లడ్, DNA, బ్లడ్ శాంపిల్ అన్నీ కూడా అనలైజ్ చేస్తారు. ఎక్కడ? విజయవాడలో RFSLకి దే విల్ అనలైజ్, కలెక్ట్ చేసినవన్నీ పంపిస్తాం. డాగ్ స్క్వాడ్ అయితే ఇటు లేదు, ఇటు పోలేదు, అక్కడే ఉంది. అదే ఎగ్జామిన్ చేద్దాం. అది ఇక్కడ ప్రచారానికి ఆయన కొన్ని ప్రచారం చేయాల్సిన ప్రాంతాలకు వెళ్లాల్సింది. అదే మీరు అడుగుతున్న మీలాగే అది క్వశ్చన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వ్యక్తులు ఇవన్నీ అడుగుతున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ షాక్. వాళ్ళని హైదరాబాద్ నుంచే వచ్చినట్టుగా మనకి చెప్తున్నారు. అది కూడా వెరిఫై చేస్తాం. బాబు ఇట్ ఈజ్ ఓపెన్. నువ్వు కూడా వచ్చి ఆయనకి థ్రెట్ ఉంది సార్ ఇలాగంటే అది కూడా తీసుకుంటాం. ఏం ఆధారం ఉంది? ఎస్, ఇప్పుడు చూడండి, ఇంక్వెస్ట్ అయ్యింది, పంచులు అయ్యింది. దిస్ ఈజ్ ప్రైమరీ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ అయింది. రేపటి నుంచి రామ్మోహన్ గారిని ఎగ్జామిన్ చేస్తారు, అతని భార్యని ఎగ్జామిన్ చేస్తారు, ఆ రోజు వచ్చిన VROని ఎగ్జామిన్ చేస్తారు, MROని ఎగ్జామిన్ చేస్తారు, అందరినీ ఎగ్జామిన్ చేస్తారు. వి ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చి అనుమానాలు వ్యక్తం చేశారో వారందరినీ నోటీస్ సర్వ్ చేసి వి ఆస్క్ దెమ్ టు గివ్ ఎవిడెన్స్. మీకేం తెలుసో చెప్పండి, ఎవరైనా ఉన్నా కూడా ఇవ్వనా. రామ్మోహన్ అదే చెప్పాను కదా, అందుకే డిటెక్ట్ అయింది. ఆయన ఎవరో ఎలా తెలుసు? దేవకుమార్ గారని DSP కొవ్వూరు ఈజ్ లీడింగ్. రైట్ అండి. సో దీంతో పాటు ఇలాంటి సందర్భాలని అవకాశంగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోదు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈజ్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి. ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. మీ అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, అందరికీ అడిగే ఇది ఉంది. బట్ ఎక్కడో ఉంటారు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన. ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు. దేవకుమార్ DSP అండ్ నార్త్ DSP ఉన్నారు. నార్త్ శ్రీకాంత్ అని డైరెక్టర్ రిక్రూట్. ఎవరు అయినా సరే మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ఏమండి ప్రజల మధ్యన ద్వేషాలు క్రియేట్ చేయడానికి చేసి మైలేజ్ పొందాలా దీన్ని, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్. సో వీఆర్ గోయింగ్ టు సీరియస్లీ పనిష్ దెమ్. మీరు నాకు ఇవ్వండి, యూ గివ్ ఏ, మేము కూడా వాచ్ చేస్తాం. మాకు లిస్ట్ ఇవ్వండి, వాట్ దే ఆర్ డూయింగ్, అట్ వాట్ స్ట్రిచ్. మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వారికి ఇస్తాము. అది చట్ట పరిధిలో ఏం మాట్లాడుతున్నారు, చట్ట పరిధిదారు ఏం మాట్లాడుతున్నారు, వీ విల్ రిజిస్టర్ ది కేస్
వీ విల్ ఛార్జ్ ది కేస్. అవసరం అనుకుంటే ఆ క్రైమ్ రిమాండ్ చేసేటటువంటి క్రైమ్ అయితే రిమాండ్ కూడా చేస్తాం. బట్ అన్నెసరీగా వీఆర్ వర్కింగ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ, సమాజం మధ్య. హాట్స్పాట్ ఉంటుందండి దీంట్లో. ఐరాడ్ అని ఉంటుంది, ఐరాడ్ యాప్ సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ రిపీటెడ్గా అవుతున్నాయి యాక్సిడెంట్స్ అయితే కొన్ని 17 times అయిందంటే అక్కడ హాట్స్పాట్ కింద పెడతాం. ఇట్ విల్ బి ఎగ్జామిన్డ్ బై నేషనల్ హైవే R&B కలెక్ట్. ఓకే, దెన్ మీరు వ్యాన్ డ్రైవరు ఎలా చనిపోయాడు, ఈ కేసులో ఎలా చనిపోయారు, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుచుంటుంది. అప్పుడు కూడా సిఏలు ఎస్ఐలు స్టడీ చేస్తారు. CD ఫైలు ఎవరు తప్పుగా సీరియస్ అఫెన్సెస్ తప్పుగా చాలా స్క్రూట్నీ ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ పాయింట్. మీరు చెప్పారు కాబట్టి నేను ఆ కేసు కూడా బయటికి తీస్తా. ఆ కేసు కూడా ఎలాగైందో చూస్తా. ఇది ఒక మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కదా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. డెఫినెట్లీ వస్తుందండి. దెర్ ఇస్ నో ఇష్యూ. 1 or 2 daysలో ఇట్ విల్ కమ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రాపగేట్. అదిగో మీరు నన్ను కమిట్ చేయిస్తున్నారు బాబు. మీరు ఇదే తప్పు. మీరు మీడియా అంటున్నప్పుడు నేను ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నానో మీకు అంతే రెస్పాన్సిబిలిటీ. లేదు, అవన్నీ కలెక్ట్ చేస్తారు. నౌ వీఆర్ ఫోకసింగ్ టు ఐడెంటిఫై ది. అందుకే మీకు చెప్తున్నాము, వీఆర్ గోయింగ్ టు విజయవాడ, ఫర్దర్గా హైదరాబాదు, ఏమి ట్రాక్ ఉంది పట్టు అన్ని సీసీ కెమెరాలు ఎన్ని రూట్ ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం. టీమ్స్ ఏదైనా తెలుస్తాయి కదా. ఇప్పుడు ఈ 2 ఫుటేజ్ లాగే మిగిలిన ఫుటేజ్లు కూడా మనకి ఆన్సర్ చెప్తాయి. సైన్స్ దెర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ కాల్డ్ లో కార్డ్. మా అందరికీ లో కార్డ్ ప్రిన్సిపల్ అని. క్రైమ్ ఎప్పుడు కూడా క్రిమినల్ కూడా ఏదో ఒక ఎవిడెన్స్ వదిలే వెళ్తాడు. అప్పటికప్పుడు వర్క్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అడ్డంగా పెట్టేయడం వల్ల నాకు తెలిసి ఈ నెలలో దాదాపుగా 8 మరణాలు జరుగుతాయి. ఏమండి దాంట్లో వైకేరియస్ లయబిలిటీ కింద కేసు కూడా బుక్ చేసాము ఏమి. సో వీఆర్ వర్కింగ్ విత్ NHA. కలెక్టర్ ఈజ్ వెరీ సీరియస్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ సీరియస్. మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి సార్. దిస్ రోడ్ సైడ్లో దీనివల్ల ప్రమాదాలు అవుతున్నాయి. సర్టెన్లీ ఐ విల్ కమ్ అండ్ విజిట్. ఏమండి కేసు కట్టామండి, కేసు కట్టాము. వీఆర్ గోయింగ్ టు నోటీస్. ఆయన ఎంతవరకు మాట్లాడింది పరిధి దాటి ఉందా లేదా కూడా వీ విల్ ఆస్క్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాజ్ పర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీ వార్నింగ్. మీరు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల మీద వార్నింగ్ ఇస్తారు. వాస్తవానికి వీళ్ళు నిర్ధారణ చేసుకోవడం అంటే మీలాంటి వ్యక్తుల దగ్గర అఫీషియల్ వాయిస్ తీసుకుని కానీ మా వాళ్ళు ఎవరైనా అది వారి విజ్ఞత. కానీ అంటే మా వాళ్ళకి చెప్తున్నారు తప్ప నిజంగా వాస్తవంగా వాళ్ళ మీద తప్పుడుగా చేసే వాళ్ళ మీద గట్టిగా చర్యలు లేవు. 140 కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది. మనము యాజ్ ఎ సిటిజన్ మనం చదువుకొని చెప్తున్నాను కదా, ద అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ స్టార్ట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ అవర్ నోస్. నా ముక్కు చివర ఇంకో వ్యక్తి తాలూకా ఫ్రీడమ్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండమని డెమోక్రసీ చెప్తుంది. సో అందరికీ అది కొంత టైం పడుతుంది. వీఆర్ వెరీ యంగ్ డెమోక్రసీ. ఈలోగా క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ అండి.